ఈరోజు కన్యారాశి వారికి విద్యార్థులకి చదువులో స్నేహితుల యొక్క సహకారం బాగా లభిస్తుంది. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా చాలా బాధ్యతతోటి ఉద్యోగ వ్యవహారాలు నడిపించి ఉన్నతమైన స్థాయిలోకి వెళతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొత్త తెలివితేటలు మెళుకులు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న మొత్తాలతోటి లాభాలు, అంటే చిన్న చిన్న లాభాలతో ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి పనులు తొందరగా పూర్తి చేస్తారు. సంతాన ప్రయత్నాలు స్త్రీలకు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేవారికి ఇంటికి డబ్బులు పంపించడం వల్ల ఆనందము, కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఆనందము కలవడం కనపడుతున్నాయి. అలాగే పాత ఫ్యాంట్లో కానీ లేదా ఇంట్లో ఎక్కడైనా అలమారుల్లో కానీ బీరువాల్లో కానీ మర్చిపోయినటువంటి డబ్బులు ఈరోజు కనిపిస్తాయని చెప్పొచ్చు. లేదా వస్తువులు, బంగారపు వస్తువులు లాంటివి విలువైన వస్తువులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు ఆనందం కనపడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు ఏదో ఒక రూపాయలు ఈరోజు డబ్బులు అయితే చేతికి అందుతాయి, మీకు ఆనందంగా ఉంటారు. ఇంకా అప్పుల బాధలతో బాధపడే వారికి ఈరోజు శుభవార్త వింటారు. వ్యాపార పెట్టుబడులకి డబ్బులు, రుణాలు అందుతాయని చెప్పొచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ఒక వ్యక్తి మీ భవిష్యత్తుకు పనికొచ్చేటటువంటి ఒక మంచి సలహా ఇస్తారు. అది కనుక మీరు పాటిస్తే మీ జీవితం మారుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో నాన్నగారితోటి లేదా అన్నదమ్ముడితోటి, అక్క చెల్లెళ్ళతో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కనుక అవన్నీ తొలగి అందరూ కలిపి మాట్లాడుకుంటారు, చక్కగా కలిసి భోజనం చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. మీ మీద అనవసరంగా నింద వేసేవారికి ఈరోజు సరైన సమాధానం చెప్తారు. గత కొన్ని రోజులుగా వేధిస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఈరోజు తగ్గుముఖం పడతాయి. సరైనటువంటి డాక్టర్ని సంప్రదిస్తారు. అలాగే సరిగ్గా నిద్రపోవడం వల్ల కూడా మీకు చాలా రకాల రోగాలు తగ్గుతాయి. కాబట్టి పడుకోండి. ఇక మీరు ఇష్టమైనటువంటి వ్యక్తితోటి, చాలా ప్రేమించినటువంటి వ్యక్తులతోటి మెసేజ్లు చేయడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ, ప్రేమ పంచుకోవడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇంటి కోసం ఒక మంచి వస్తువుని ఇద్దరు కలిపి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంటి స్థలం లేదా ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ఒక బ్రోకర్ ద్వారా కానీ, మధ్యవర్తి ద్వారా కానీ పని అవుతుందని చెప్పొచ్చు. ఈరోజు ఎవరికీ తొందరపడి మాత్రం సలహాలు ఇవ్వకండి. ఉత్సాహంగా, సంతోషంగా ఉండండి. అన్ని పనులు పూర్తవుతాయి. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశిఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.